హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఈరోజు నైట్ డిన్నర్లోకి ఇలా బచ్చలాకుతో పప్పు చేశాను. బచ్చలాకు పప్పు అంటే చాలా ఇష్టం మాకు, చాలా బాగుంటుంది. ఎక్కువగా మేము పప్పు ఆకేసుకొని చేసుకుంటాము. ఇంకా నేను ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నేను వంటగదిలోకి వచ్చిన అంటే నాకు వంటగది అనేది కొంచెం నీట్గా ఉండాలి. నేను వంట చేయడానికైనా నాకు కొంచెం వంటగది అనేది నీట్గా ఉండాలి. అందుకనేసి నేను ముందుగా ముఖ్యంగా వంటగది అనేది నీట్గా పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకా పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ పప్పుకు కావాల్సినవి అన్నీ ముందుగానే కట్ చేసుకున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో. ఇంకా తగినంత వాటర్ వేసుకొని ఒక 3 టమోటాలు వేసుకున్నాను, అంటే చిన్న టమోటాలు అండి 3. అలాగే కారం తగినట్టు పచ్చిమిర్చి వేసుకొని ఈ బచ్చలాకు గుడక పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, బచ్చలాకు అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం చింతపండు గుడక వేసుకున్నాను. కనీసం ఈ చింతపండు అనేది టమాటకాయలు వేసినా సరిపోదు, కొద్దిగా చింతపండు గుడక వేస్తేనే బాగుంటుంది. ఇంకా పసుపు వేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. కానీ మేము ఎక్కువగా ఆకుతో ఇలా పప్పు చేసుకుంటాము. ఇట్లా టమోటా పప్పు తక్కువ చేసుకోవడము. ఏ ఆకైనా కానీ మెంతాకు, గోంగూర, కొయిటాకు, సిర్రాకు, ఏ ఆకైనా కానీ ఇలా ఆకేసుకొని పప్పు చేసుకుంటాం. ఇలా పప్పు ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా రైస్ అయితే ముందుగా నానబెట్టుకుంటాను నేను. రైసు ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది బాగా అవుతుందనేసి ఇలా ముందుగా మేము రైస్ అనేది ఇలా నానబెట్టుకుంటాము. ఇంకా పప్పు అయితే మన కుక్కర్ కనీసం నేనైతే 5 విజిల్స్ అన్నా రానివ్వాలి. కొంచెం 5 విజిల్స్ అన్నా రానిస్తే పప్పు కొంచెం మెత్తగా ఉడికిపోతుంది. ఆ విధంగా నేను 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆవిరంతా పోయినాక మూత తీసేయాలి. కొందరు పొరపాటు పడి అట్లానే తీసేయడం వల్ల అవి కుక్కర్ పేలిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఆవిరంతా పోయినాక మూత తీసేసుకొని ఇప్పుడు మనము ఈ పప్పు అనేది ఎనుపుకోవాలి. ఇంకా ఈ ఎనిపే లోపల పప్పు మనకు రైస్ కూడా అయింది. ఇలా ఒక్కొక్క పని నిదానంగా ఇలా చేసుకుంటాను. ఇప్పుడు ఈ పప్పు ఎక్స్ట్రా వాటర్ ఉంటే కొద్దిగా వంచుకొని పప్పు గుత్తితో ఇలాగా మెత్తగా ఎనుపుకుంటే మాకు పప్పు అనేది గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు, మరి ఎక్కువ కొంచెం పల్చగా ఉంటే లైట్గా బాగుంటుంది. అట్లా చేసుకుంటాం పప్పు అనేది. ఎక్కువగా మా ఇంట్లో పప్పు అంటే చాలా ఇష్టం అందరికీ. కనీసం వారానికి 2 రోజులన్నా పప్పు చేస్తాను. పప్పు అందులోకి చపాతీ చేసుకుంటాము. నైట్ అయితే డిన్నర్లోకి కంపల్సరీ పప్పు చేసుకున్నామంటే నైట్ డిన్నర్లోకి చపాతీ అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పు కూడా మనకు పోపు అంతా పెట్టేసుకొని పోపు అంతా కాస్త వేగిన తర్వాత మనం పప్పు వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. నేను పప్పు అనేది ఈ విధంగా చేసుకుంటాను. మరీ ఎక్కువ గట్టిగా లేకుండా పల్చగా లేకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇంకా మన వేడి వేడి రైస్ కూడా అయ్యింది పప్పు అయ్యే లోపల. ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. పప్పు ఉండేసరికి చపాతీ అయితే కంపల్సరీ ఉండాలి మాకు. ఇలాగా మేము నైట్ అయితే రోజు చపాతీ తింటాంలేండి. ఇంకా ఈ మధ్య కొంచెం తక్కువే తినడము చపాతీ అనేది. ఇప్పుడు వారానికి 3 డేస్ అన్నా నైట్ ఇలాగా చపాతీ చేసుకొని తింటాము. చపాతీ కానీ ఇంకా జొన్న రొట్టె కానీ ఇలాంటి రాగి రొట్టె కానీ ఇలాంటివి చేసుకుంటాం. నైట్ డిన్నర్లోకి ఇలాగా చపాతీ, జొన్న రొట్టె, రాగి రొట్టె ఇలాంటివి చేసుకుంటాము. ఇంకా చపాతీ కూడా రుద్దడం అయితే అయిపోయింది. 4 చపాతీ అయితే అయినాయి. ఇంకా 4 చపాతీ అయితే మాకు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ తినలేం కదా. రైస్ ఉంది, రైస్ కూడా కొంచెం అలాగా మాది ఇలాగుంటుంది. నైట్ డిన్నర్లోకి ఇలాగా చపాతీ అయితే చేసుకున్నాము. ఇవి చపాతీ పిండి గోధుమలతో ఆడించుకునే పిండి బాగుంటుంది. గోధుమలతో మామూలుగా ప్యాకెట్ల కంటే ఇలా గోధుమలు తెచ్చుకొని గ్రైండర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మన పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు
వేడి వేడి ప్లేట్లో ఇలా నేను మా పాపకైతే పెడుతున్నాను. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా అదే పిల్లలకైతే చాలా ఇష్టం పప్పు అంటే, అందులో ఆకేసిన పప్పు అంటే ఇంకా ఇష్టం వాళ్ళకు. అందుకనేసి వాళ్ళ కోసమే మేము రోజు ఇలాగా, రోజు అంటే రోజు కాదండి, వారానికి 2 రోజులైనా ఆ పప్పులో ఏదో ఒక ఆకేసి అయితే చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఈవినింగ్ రొటీన్.